ప్రత్యేకంగా నవాబ్ గారికి నా కృతజ్ఞతలు. చాలా చాలా కష్టపడి ప్రతి ఒక్క ఇంట్లో ఎవరికి ఏది అందుతుందో, ఏది అందట్లేదో గుర్తుపెట్టుకొని మాకు మరీ చెప్పారు. చాలా సంతోషం. ఈరోజు బుజ్జిబుజ్జి నెల్లూరు 25వ డివిజన్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి తనయ్య మన బిందు అక్కతో ప్రచారం చేయడం జరిగింది. బుజ్జిబుజ్జి నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత దాదాపు 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశారు. బుజ్జిబుజ్జి నెల్లూరు మెయిన్ రోడ్ 20 సంవత్సరాల నుంచి చాలా దారుణంగా ఉంది. ఏ నాయకుల్ని చెప్పినా పట్టించుకోలేదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళగానే దాన్ని వెంటనే స్పందించి 90 లక్షల రూపాయలతో మనకి మెయిన్ రోడ్ వేయించారు. ఇది అందరూ బుజ్జిబుజ్జి నెల్లూరు ప్రజలందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బుజ్జిబుజ్జి నెల్లూరులో మైనార్టీ ఓట్లు దాదాపు 4600 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ముస్లిం శ్మశాన వాటిక మేజర్గా ఉన్న సమస్య అని ప్రతి నాయకులకి చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళగానే ఆయన వెంటనే 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ముస్లిం శ్మశాన వాటిక పనులన్నీ పూర్తి చేశారు. మన భగత్ సింగ్ కాలనీ ఏ బ్లాక్లో నీళ్లు డ్రైనేజ్ వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చేసి వంటలు వండుకోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నగారు అది గుర్తించి మనకి భగత్ సింగ్ కాలనీలో అన్ని కాలువలు వేయించారు. నాగమ్మ కాలనీ, శివాజీ కాలనీ, సమతానగర్ ఏరియాల్లో చాలా లోతట్టు ప్రాంతము. ఆ ప్రాంతాలలో మనకి రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి, కాలువలు లేవు. ఇవన్నీ గుర్తించి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న మనకి స్లమ్గా ఉన్న ఏరియాల్లో మొత్తం కాలువలు అన్నీ వేయించారు. తుఫాన్ వచ్చినప్పుడు పక్క ఇంట్లలో కూడా వాళ్ళు బయటికి రాని పక్షంలో కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న ఇక్కడికి వచ్చి అందరినీ గుర్తించి వాళ్ళందరికీ భోజనాలు పంపించి వాళ్ళందరి మంచి చెడు అన్నీ చూశారు అన్నగారు. దాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకొని ఇలాంటి నాయకుడు మళ్ళా మనకి కావాలి, వీళ్ళని మేము గెలిపించుకోవాలని మేము ఏ ఏరియాకి వెళ్ళినా ఆ ఏరియాలో జనాలు వాళ్ళందరితో వాళ్ళే వచ్చి మాకు ప్రచారం చేసి మా అందరికీ అండగా నిలబడతా ఉన్నారు. మనం అందరం బుజ్జిబుజ్జి నెల్లూరు రూరల్ ప్రజలందరూ కలిసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఫ్యాను గుర్తు మీద ఓటేసి గెలిపించాలని, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని ఫ్యాను గుర్తు మీద వేసి ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.